హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అచ్చమాంబ గారి ఇంటికి వచ్చాము. ఇది వచ్చేసి చింతమాను మఠం అని కూడా అంటారు. ఇది బనగనపల్లిలో ఉంది. అచ్చమాంబ గారు ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి పనిస్తారనమాట. పశువుల కాపరిగా పనిస్తారు కదా, ఆమె అనమాట, అంటే ఓనరు. ఇది వచ్చేసి దీంట్లో చాలా వింతలు విశేషాలాగా ఉంటుంది. ఇది చూసి మనకి అద్దాల మెడల్ అనమాట. కన్ఫ్యూజ్ అయిపోతాము. మనం వచ్చేటప్పుడు ఏంటంటే నంబరింగ్ ఉంటుందన్నమాట. నంబరింగ్ ప్రకారము వస్తే మనం సేఫ్గా కిందికి దిగుతాం, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే తిరుగుతూ ఉంటాము. అచ్చమాంబ గారు ఏం చేస్తారంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్టార్టింగ్‌లో నార్మల్ పశువుల కాపరి అనుకుంటుంది. తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేద్దామని రవ్వలకొండకి వెళ్తుంది కదా, అప్పుడు తెలుస్తుందనమాట కాలజ్ఞానము తను చాలా గొప్ప వ్యక్తి అని, కారణజన్ముడని తెలుసుకుంటుందనమాట. అప్పటినుంచి కొద్దిగా అతనికి స్పెషల్‌గా చూడాలని చెప్పేసి కాలజ్ఞానం రచించేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి సెపరేట్ రూమ్స్ ఇలాంటివి అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన లైఫ్‌లో జరిగిన ఇంపార్టెంట్ ఘట్టాలనమాట ఇవి. అన్నీ మనకి ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టేసి మనకి కింద వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇది అచ్చమాంబ వారి యొక్క ఇల్లు అనమాట. ఇవి అప్పటి గదులు చిన్న చిన్నగా ఉండేటివి కదా, సేమ్ వాటి యొక్క న్యాచురాలిటీ మిస్ కాకుండా ఉండాలని అలాగే పెట్టారనమాట. చూడండి, వాళ్ళకి జీవితంలో జరిగిన ఇంపార్టెంట్ ఘటనలన్నీ కూడా మనకి ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టి ఉంచారనమాట. మనం ఇవన్నీ చూసుకుంటూ నంబరింగ్స్ ఉంటుంది. నంబరింగ్ ఫాలో అయ్యకుంటూ వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా. లేకపోతే మనం అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము. ఇలా చూస్తూ వెళ్తూ ఉంటే పై వరకు ఉంటుందన్నమాట. టాప్ ఫ్లోర్ ఉంటుంది కదా, బిల్డింగ్ పైకి వెళ్తాము. అక్కడ స్వామివారి యొక్క విగ్రహం అనేది ఉంటుంది. ఇక చూడండి, ఆ రవ్వలకొండకు వెళ్ళినప్పుడు మంత్రోపదేశం ఇవన్నీ అక్కడ తెలుస్తుందన్నమాట. మంత్రదండంతో పశువుల కాపలా పెడతాడు. పులి వచ్చినా కానీ ఆ మంత్రదండంతో కొడుతుందన్నమాట అది. ఇదంతా కూడా అచ్చమ్మ గారు చూస్తారు. అప్పుడు గదులు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి. వీరప్పయ్య స్వామి కూడా అంటారనమాట ఆయన్ని. ఇది వచ్చేసి మనకి అప్పుడు పుస్తకాలు లేవు కదా, తాటి ఆకుల మీదనే రచించేవాళ్ళు అనమాట. తాటి ఆకులకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఫొటోస్ రూపంలో పెట్టడం జరిగింది. మనకి మిర్రర్ ఇమేజెస్ అంటారు, మిర్రర్ ఇమేజ్, అద్దాల గదులు, అద్దాల మెడలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. రూమ్స్ అంటే చిన్న చిన్నగా బాగుంటాయి, అన్ని చిన్న చిన్న గదులు లాగా ఉంటుంది. మెట్లు కూడా భలే ఉంటాయి అన్నమాట. ఒక్కరు మాత్రమే వెళ్ళగలుగుతారు దీంట్లో. ఇది వచ్చేసి మనం పై ఫ్లోర్కి వెళ్ళటానికి దారిలో చుట్టూ నందీలు భలే పెట్టారనమాట. పైకి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారికి సంబంధించిన విగ్రహం ఉంటుంది. ఇది వచ్చేసి స్వామివారి యొక్క విగ్రహము. ఆదిశేష పడగ నీడలో ఉన్నాడు. ఇది వచ్చేసి మనం ఇవన్నీ ట్రిప్ అనమాట. ఆటో అతనికి చెప్తే ఇదొకటి, రవ్వలకొండ ఒకటి, నీలమట్టం ఒకటి, అన్ని బల్క్ అనమాట. ఒక 300 తీసుకొని ఇవన్నీ చూపిస్తాడు. చూపించేసి మళ్ళీ మనకి బనగానపల్లి బస్ స్టేషన్లో దింపేస్తాడు అనమాట. సో తప్పకుండా ప్రతిదీ చూడడానికి ట్రై చేయండి.